హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వంటింటి నేస్తం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే పాలముంజలండి. ఇవి నాకు మా అమ్మమ్మ నేర్పించిందండి. ఇప్పుడు తయారీ విధానం అండి. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో 1 లీటర్ పాలు తీసుకోవాలండి. ఈ పాలు మరిగేలోపు మనం జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాలు 3 పొంగులు పొంగిన తర్వాత మనం పాలలో పంచదారను వేసుకోవాలండి. లీటరు పాలకు ఇప్పుడు నేను చూపించే కప్పుతో 2 కప్పులు ఇంకొక హాఫ్ కప్ పంచదార సరిపోతుందండి. నేను ఇప్పుడు 2 కప్పుల పంచదారనైతే తీసుకున్నానండి. తర్వాత మొత్తం పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడిని వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును ఇందులో వేసుకోవాలండి. తర్వాత మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా పంచదార కరిగేలోపు మనం పాలముంజల గుండ అని డిపార్ట్మెంట్ స్టోర్లో అడిగితే ఇస్తారండి. ఈ పాలముంజల గుండను ఇక్కడ చూపిస్తున్న అంత లోతు ఉన్న గరిటెతో 2 గరిటెలు పౌడర్ అయితే వేసుకోవాలండి. సరిపోతుంది, లీటర్ పాలకు సరిపోతుంది. ఈ పౌడర్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తర్వాత మనం ఇందాక కలుపుకున్న ఆ పౌడర్ వాటర్ను మనం స్టవ్ మీద మరుగుతున్న పాలల్లో వేసుకోవాలండి. వేస్తూ ఉన్నప్పుడు అలా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుకోవాలండి. ఉడుకుతున్న కొద్దీ చిక్కపడుతుందండి. అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఇందాక నేను 2 కప్పులు అయితే పంచదార వేసుకున్నానండి. నాకు సరిపోలేదండి తీపి, అందుకే ఇంకొక హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఇదిగోండి, మొత్తం ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తక్కువ పిండి వేసుకొని పల్చగా ఉన్నట్లుగా వేసుకొని అలా దగ్గరికి అయినంత వరకు మనం ఉడికించుకోవాలండి. అలా కాకుండా ఎక్కువ పిండి వేసుకొని చిక్కగా అయ్యేటట్లు చేస్తే పిండి ముద్ద తిన్నట్లే ఉంటుందండి. అసలు ఏం బాగోదు. అలా కాకుండా ఇలా పలుచగా వేసుకొని మొత్తాన్ని ఎక్కువసేపు కలుపుకొని ఎక్కువసేపు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొంచెం నెయ్యిని వేసుకోవాలండి. మంచి వాసనతో వస్తుందండి, బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలండి. ఇదంతా మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అలా మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం ఒక ప్లేటుకు నెయ్యిని వేసుకొని మొత్తాన్ని నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవాలండి. దానిలో మనం ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. దీనిని 1 గంట, గంటన్నర సేపు చల్లారనివ్వాలండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.